హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఫామ్కి 1 month తర్వాత వచ్చాను కదా. నేను వచ్చి ఆవు పేడని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ నేను ఒక డ్రమ్లో ఆవు మొత్తం కలెక్ట్ చేసి ఉంచాను. నాకు ఇక్కడ తోటలో వేరే తోటలో ఆవులు అవైలబుల్ ఉంటే అప్పుడు తయారు చేశాను. ఇప్పుడు నాకున్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ ఆవులు అమ్మేశారు. సో ఇప్పుడు నేను ఆవును తీసుకోవాలి. సో తీసుకోకముందే నేను వేరే చోట ఆవు పేడ ఉంటే అది తీసుకొని వచ్చేసి జీవామృతం అనేది నేను నిన్న కలిపాను. సో జీవామృతం ఎలా చేయాలి అంటే సింపుల్. ఒక 10 కిలోలు ఆవు పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కిలోలు శనగపిండి, 2 కిలోలు బెల్లం, జస్ట్ కొంచెం మన్ను, అవన్నీ ఒక మన 200 లీటర్స్ డ్రమ్ములో కలిపి 2 days మార్నింగు ఈవినింగు ఇలా మనం కర్రతో తిప్పాలి. మీరు చూసినట్లయితే దీన్ని ఇలా సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో దీన్ని ఇలా తిప్పుకోవాలి ఒక 2 minutes. అప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం కొంచెం ఆక్సిజన్ తీసుకొని అప్పుడు మనకి అవి కొంచెం వృద్ధి చెందుతాయి. ఇలాగా అప్పుడు మనం 2 days తర్వాత, అంటే నిన్న స్టార్ట్ చేసాం కాబట్టి రేపటి నుంచి ఎప్పుడైనా ఒక 1 week లోపు మనం వాడుకోవాలి. ఇది 2 minutes ఇలా తిప్పాలి. తిప్పితే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా 1, 2, 4 అట్లా అయ్యేసి చాలా వృద్ధి చెందుతాయి. ఎంత అంటే మనం కౌంట్ చేయలేము. బిలియన్స్ బ్యాక్టీరియా ఉంటుంది. సో అది మనం 2 days తర్వాత వృద్ధి చెంది నేను టుమారో దీన్ని మన తోటలో ఉన్న ప్రతి మొక్కకి ఒక అరౌండ్ ఒక 1/2 లీటర్ to 1/2 లీటర్ అలా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఒక డ్రమ్ము నేను కలిపాను. ఇలాగా దీన్ని ఇంకో డ్రమ్ము తయారు చేశాను, అది కూడా చూపిస్తాను. అది కూడా మనకు కలిపి టుమారో నేను మార్నింగ్ వచ్చేసి దీన్ని మొక్కలకి అందిద్దాం అనుకున్నాను. ఇట్లా మనం ఒక 15 రోజుల నుంచి నెలలోపు ఇచ్చుకుంటే మనకు భూమిలో ఉన్న ఈ బ్యాక్టీరియా భూమిలోకి వెళ్ళి అక్కడ ఉన్న తుక్కుతోటి అది దాన్ని కూడా చేసుకుంటూ భూమిలో ఆర్గానిక్ కార్బన్ మ్యాటర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒకటి. సో నెక్స్ట్ చూస్తే ఇది ఒక డ్రమ్, ఇదొక డ్రమ్. సో ఈ 2 డ్రమ్ములకి నేను కలిపి ఉంచడం జరిగింది. సో దీన్ని ఇలా మార్నింగ్ ఒక 2 minutes, ఈవినింగ్ ఒక 2 minutes అలా తిప్పుకుంటే సో దాంట్లో ఉన్న కొంచెం గాలి తగిలి బ్యాక్టీరియా అనేది మనకి మంచిగా అవుతుంది. సో ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం అనేది మెయిన్ థింగ్. ఘనజీవామృతం, ద్రవజీవామృతం. సో మన ద్రవ జీవామృతం ఉంటే సరిపోతే, ఒక కావు ఉంటే మనం పైలేకర్ గారు చెప్పినట్టు 30 ఎకరాల దాకా సేద్యం చేయవచ్చు. ఎందుకంటే రోజుకి 10 లీటర్ల మూత్రం, 10 కిలోలు పేడ వేస్తుంది కాబట్టి ఇది 1 ఎకరానికి సరిపోతుంది. అది ఏదన్నా పంట కానివ్వండి, వరి కానీ వేరే మొక్కలు కానీ దేనికైనా కానీ సరిపోతుంది. దీన్ని ఇలా తిప్పుకుంటూ జస్ట్ ఒక 2 minutes ఇలా తిప్పి ఇలా మనకి ఇది చెట్టు కింద నీడ కింద ఉండాలన్నమాట. సో నీడ కింద ఉన్న తర్వాత ఒక 2 days తర్వాత దీన్ని మనం వాడుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ షెల్టర్ ఏం లేదు కాబట్టి నేను ఇలా మా మామిడి చెట్టు కింద ఉంచాను. సో దీన్ని ఇలాగ 2 minutes తిప్పిన తర్వాత మనం ఏం చేయాల్సిన పని లేదు, దీన్ని ఎట్లా ఉంచుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు నాకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ థింగ్ మనం అందరం వినాలి. మా విలేజ్లో ఆవులు అనేవి లేవు. సో ఇప్పుడు నేను ఆవును తీసుకోవాలంటే ఇక్కడ నాకు మా ఇంటి దగ్గర ప్లేస్ లేదు. ప్లస్ ఇప్పుడు మా నాన్నగారు కూడా అంత చూసే అంతగా లేదు. సో నేను ఇక్కడ ఏదన్నా చిన్న షెడ్ వేసి ఒక ఒంగోలు ఆవును తీసుకొని ఇలా పెట్టేస్తే మనం వ్యవసాయానికి వాడుకోవచ్చు. దానికి ఏమైనా బై ప్రొడక్ట్స్ వస్తే మనం పాలు తీసుకొని వెన్న తీసుకొని నెయ్యి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, నా దగ్గర ఆవు లేదు, మా ఏరియాలో కూడా లేవు. సో ఇప్పుడు నేను ఈ ఆవు పేడ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే, వినటానికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను హైదరాబాద్లో ఒక అతని దగ్గర గీరావు మిల్క్ తీసుకున్నాను. సో నేను ఎలాగో వస్తున్నాను కాబట్టి అతని దగ్గర వచ్చేటప్పుడు ఒక 20 kgs, అరౌండ్ 20 kgs ఆవు పేడ తీసుకొచ్చి నిన్న ఇట్లా జీవామృతం తయారు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చూడండి, మనకు ఒక ఆవు లేక మనం ఎక్కడి నుంచో ఒక 300 kilometers నుంచి తీసుకొని 300 kilometers నుంచి ఆవు పేడ తీసుకొచ్చి వ్యవసాయం చేస్తుంటే నాకే కొంచెం వేడిగా అనిపించింది. బట్ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు నేను ఆవును తీసుకోవడం పెద్ద విషయం కాదు,
కాకపోతే ఇప్పుడు నాకు ఇక్కడ సోర్స్ లేదు, మా నాన్నగారు చూడలేకపోతున్నారు. సో ఇప్పుడు నేను ఒక కప్పుల్ని పెట్టాలి ఇక్కడ. ఇన్కేస్ నేను తీసుకోవాలనుకుంటే ఒక కప్పుల్ని పెట్టాలి, లేకపోతే నేను వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. సో అప్పటి వరకు ఇలా బయట ఎక్కడన్నా మా ఊర్లో కానీ లేకపోతే ఇంకో పక్క ఊర్లో కానీ ఎవరన్నా ఇస్తా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆవు పేడ నెలకు ఒకసారి తెచ్చుకొని ఇలా మనం జీవామృతం తయారు చేసుకొని ఈ మొక్కలకి అనేవి ఇవ్వాలి. సో ఇది మనకి అరటి మొక్కలు. సో వీటికి రేపు నేను మార్నింగ్ ఆ జీవామృతం అనేది తయారు చేసి జీవామృతం ఇస్తాను. సో ఇది మనం జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మొక్కలకి ఇవ్వాలనేది ప్రాసెస్. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. దీంట్లో ఓన్లీ జీవామృతం చూపిస్తాం అనుకున్నాను. బాయ్ బాయ్.